హలో ఫ్రెండ్స్, నేను మెంతికూర పప్పు ఎలా చేస్తాను ఏంటనేది మీతో షేర్ చేస్తానండి. నచ్చితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే పప్పుకు కావాల్సిన పదార్థాలన్నీ ముందుగానే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఇదిగోండి కుక్కర్ పెట్టేసుకున్నాను. ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వేసేసి అవి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి 6, ఒక ఆనియను, ఒక 3 వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచి వేసేసుకున్నానండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న 1 కప్పు కందిపప్పు, 2 టమోటాలు, 2 కప్పుల మెంతాకు తీసుకొని మనం పోపు బాగా వేగిన తర్వాత వేసేసుకోవాలండి. వేసిన తర్వాత ఒక 1 స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ గల్లుప్పు కానీ లేదా సాల్ట్ కానీ వేసుకొని ఒక 1 లీటర్కు వాటర్ వేసుకోవాలండి. ఉసిరికాయ సైజంత చింతపండు వేసుకొని ఉడికించేసామంటే మనకు పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఒక 7-8 విజిల్స్ పెట్టేసామంటే మనకు మంచిగా ఉడికిపోతుందండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.